శంకర మహారాజు రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత వనములో నివాసం ఉండవలసి వచ్చిందట. సామంతరాజులచే ఆ ఆధిపత్యము హరింపబడినది. మరొకరికి అధీనమైన రాజ్యంలో తాను బ్రతకటం మరణం కంటే కష్టమైనదని, దేని వలన జీవితము గడపాలని, ఇంకెక్కడికి వెళ్ళాలని, ఏమిటి గతి అని అనేక విధములుగా విలపిస్తూ నిద్రించాడట ఈ శంకన నృపతిరాజు. అంతలో ఒక శరీరవాణి ఇలా వినిపించిందట. మహాత్మా, నీవు దుఃఖించవలదు, నీవు బుద్ధిమంతుడవు, ధైర్యాన్ని కలిగి ఉండు. ఇక్కడ నుండి నీవు ఉత్తర దిక్కుగా క్రోశమాత్ర దూరంలో ఉన్నటువంటి వెంకటాచల పర్వతమని భూలోకమున విఖ్యాతిగాంచినది, దీనుల పాలిటి కామధేనువైనది, దుఃఖ పీడితులకు కల్పవృక్షమును, ఆపదలో ఉన్న వారికి చింతామణియు అగు పర్వతరాజం కలదు. ఆ పర్వతమున దుర్హేతుక కృపానిధియు, ఆశ్రయించిన వారికి ఇష్టమైనటువంటి కోరికలను తీర్చువాడుకు శ్రేయఃపతి నివసించుచున్నాడు. ఆ పర్వతముననే సద్యో వికసిత పద్మశోభితమగు స్వామి పుష్కరిణి అను పేరు గల సుప్రసిద్ధమైన మంగళప్రదమగు సరోవరం ఉన్నది. దానికి పడమటి తీరములో గొప్ప వల్మీక పర్వతం ఉన్నది. నీవు అక్కడికి వెళ్ళి చిన్న కుటీరము నిర్మించుకొని అక్కడ నివసించి ఉండి 3000 యందు ఆ నది యందు స్నానం చేసి వెంకటాచలపతిని మనస్సులో ధ్యానించుచు చతుర్భుజుడును శంఖచక్రధారియు భక్తాభీష్టప్రదుడు అగు శ్రీహరిని భక్తి శ్రద్ధలతో 6 మాసములు పూజించినచో నీవు తప్పక మరల రాజ్యాధిపత్యమును పొందగలవని ఆకాశవాణి వినిపించింది. ఆ మాటలను విని రాజు శోకమును వీడి నిర్మలమైన మనస్సు కలిగిన వాడై పరమ పావనమైనట్టియు సంపెంగ, అశోక, కొండమల్లి, మామిడి, ఉసిరి చెట్టతో ఉన్నది, చందనాగరు వృక్షములచే ప్రకాశించున్నది, అనేక వేల చమరీ మృగములచే సందడిగా ఉండునది, కస్తూరి మృగ సంకులం కలిగినది, చిలుకలు, కోకిలలు, నెమళ్ళు సుస్వర ప్రతిధ్వనితమును అటువంటి మనోహరమగు బంగారం వంటి పర్వత శిఖరమును అధిరోహించి అక్కడి చిహ్నములచే స్వామి పుష్కరిణీ నదిని వెదికి నిర్మలమైన స్ఫటికమణిని బోలిన ఆ తీర్థమును దర్శించెను. అశోక, పున్నాగ, పోగడ వృక్ష శోభితమైనది, రమణీయములకు ఉపవనములచే సంవేషితమైనది, ఎర్ర కలువలచే ప్రకాశించున్నది, మత్స్యములు తాబేళ్లచే నిండినది, తీరమునందలి వృక్షరాజములచే విరాజిల్లునది, పూసిన పూల తీగలు గల మామిడి చెట్లచే సుశోభితమైనది, ఆడ మగ నెమలి కోతలచే సుమనోహరమైనది అయిన ఆ ప్రదేశాన్ని చేరుకున్నాడు.